ప్రార్థన చేసుకుందామండి. మా స్తుతికి కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ చేతనైనా, దయగలనైనా, కృపగల తండ్రి, క్రిస్మస్ కాలంలోకి మేము ప్రవేశిస్తున్నాం తండ్రి, ఏదైతే మీ ప్రియకుమారుని మొదటి శతాబ్దంలో పంపించారో అది లేదు, అది కాదు, అది బైబిల్లో రాయబడలేదని చెబుతున్నారు తండ్రి. దానికి సమాధానం చెప్పాలని మీ కుమారుడిగా నేను ఈ యొక్క వీడియో చేస్తుండగా తండ్రి, చెబుతున్న నాకు వింటున్న మీ పిల్లలకి తోడుగా నీడగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన వారలారా, పరిశుద్ధులకు ఒక మంచి సందేశంతో క్రిస్మస్ డిసెంబర్ 25 ప్రపంచమంతా జరుపుకుంటున్న ఈ పండుగలో మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు రాలేదని, ఆయన బైబిల్లో వ్రాయబడలేదని అనేక మంది ప్రపంచంలో జుడాయిజం వారు బైబిల్లో క్రొత్త నిబంధన లేదని, ఆ క్రొత్త నిబంధన బైబిల్ ప్రకారంగా పాత నిబంధన మాత్రమే ఉందని, క్రొత్త నిబంధన ఇంకా లేదని వారు చాలా 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 యేసుక్రీస్తు వారి మీద దురుసుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు చాప కింద నీరులా అనేక మందికి క్రొత్త నిబంధనకు దూరం చేస్తూ బ్రతుకుతున్న బ్రతుకులు చాలామంది ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు లేరని, ఆయన కాదని, క్రొత్త నిబంధన లేదని వీళ్ళు చెబుతున్న వీళ్ళకి నోరు మూయించాల్సిన బాధ్యత క్రైస్తవులదే. కనుక ప్రియమైన వారలారా, ఈ బైబిల్లో డిసెంబర్ 25 అని బైబిల్లో రాయలేదని అని క్రైస్తవులు సైతం కొన్ని డినామినేషన్ల వారు యేసుక్రీస్తు పుట్టలేదని చాలా ఈ యొక్క డిసెంబర్ మాసానికి వారి యొక్క యేసుక్రీస్తు వారి పండుగ లేదని ఆలోచిస్తున్నారు. కనుక బాగా ఆలోచన చేసి మనము బైబిల్లో ఉన్న సమాధానాలు తెలుసుకోవాలి. ఉట్టిగా పైపైన చదివి లేదని చెప్పటం కాదు. ఇకపోతే హైందవుల్లో రాధా మనోహర్ దాస్, ఇతను లక్షల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేశాడు క్రైస్తవులకి. అలాగే కరుణాకర్ సుగుణ, ఈయన కూడా బైబిల్లో వ్రాయబడలేదని చెబుతున్నారు. వీళ్ళేదో బైబిల్ పండితుల్లాగా బైబిల్ ఏం తెలియకపోయినప్పటికీ బైబిల్లో అన్నీ తెలుసు అన్నట్టుగా చలామణి అవుతున్న వారు వీరు. ఇకపోతే ప్రసాద్, ఆయన ఒక ఆడి కార్ ఇస్తానన్నాడు. ప్రేమైన వారలారా, పైన బైబిల్ చదివి క్రైస్తవులే చెప్పిన మాటలు వారు విని అలాగూ లేదని చెప్పటం తప్పండి. లేదని చెప్పటం తప్పు. ఎందుకంటే వారు చూడలేదు, బైబిల్ అంటే వారికి తెలియదు. బైబిల్ అంటే పైన చదివే కథ లాంటి పుస్తకం కాదు, అది లోతుల్లో ఉండే పుస్తకం. చాలా వెలికి తీస్తే వచ్చే పుస్తకం. ఏదైనా ఒక వస్తువు కావాలంటే, ఆ వస్తువు రూపంలో మనకు రావాలంటే దాన్ని ఎంతో పరిశీలన జరగాలి, ఎంతో ఆలోచనలు చేస్తే తప్ప జరిగే పరిస్థితి లేదు. ఇకపోతే క్రొత్త నిబంధన లేదంటున్న ఈ యూదులకు క్రైస్తవులమైన మనమే వారిని ఏలాలని బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 5వ వచనం. అన్యులు నిలబడి మీ మందలను మేపుదురు, మీరు పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. అన్యులు ఇశ్రాయేలీలను మేపేవారంగా ఉండాలి. ఇశ్రాయేలీలకు వారు నేటికి యేసుక్రీస్తు సంగతులు తెలియవారికి, ఎవరైతే
ఆ యొక్క వేరు చిగురు ఎవరైతే ఆనాడు దేవుడు మెస్సియాను పంపుతానన్నాడో ఆ మెస్సియా వచ్చాడు. తను ఏదైతే కార్యక్రమం చేయాలనో ఆ కార్యక్రమం చేశాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కానీ ఇప్పటికీ వారు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారంటే ఎంత వెనక్కున్నారో అర్థం చేసుకోవాలి. అందుకనే ముందుగానే యెషయా గారు ప్రవచిస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. అన్యజనులు నిలవబడి మీ మందలను మేపుదురు, పరదేశులు మీకు వ్యవసాయకులను ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మనమే ఈరోజు వాళ్ళని మేపాల్సింది. మనమే వాళ్ళకి టీచ్ చేయాలి. ఈరోజు వాళ్ళని టీచర్లను మనమే క్రైస్తవులుగా, అన్యులుగా ఒకప్పుడు అనబడిన వారము ఈరోజు క్రైస్తవులుగా ఉండి మనం జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు యెహోవాకు యాజకులగుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులను మిమ్మల్ని గురించి చెప్పుదురు అని లేఖనం చెబుతోంది. అన్యజనులమైన మనము ఈరోజు క్రైస్తవులుగా ఉండి వారిని ఏలాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ప్రేమిన వారలారా, బైబిల్లో చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మనము ఈరోజు ఇశ్రాయేలుని మేపేవారం కనుక క్రిస్మస్ లేదని చెప్తున్న వీరికి క్రిస్మస్ ఎలా ఉందో మనము బైబిల్ ద్వారా నిరూపించాలి, చూపించాలి. ఇకపోతే క్రిస్మస్ అని చెప్పాలంటే ఈరోజు డిసెంబర్ 25 అని చెప్తున్నాం. డిసెంబర్ 25 అంటే మనం ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం చెప్తున్న మాట. ఇకపోతే ఇశ్రాయేలీలకు ఒక క్యాలెండర్ ఉంది, అది బైబిల్లో వ్రాయబడింది. ఆ బైబిల్లో వ్రాయబడిన రెఫరెన్సులు మాత్రం నేను చెబుతాను, దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. 12 నెలలు, వారికి కూడా 12 నెలలు ఉన్నాయి. ఆ 12 నెలలు ఉన్న ఆ 12 నెలలు వాటికి సంబంధించిన రెఫరెన్సులు, నెలకు 30 రోజులు చొప్పున వారికి మనకున్న వ్యత్యాసం. ఇకపోతే 12 నెలల్లో వారికి మార్చి ఏప్రిల్ మధ్యకాలంలో ఒక నెల ప్రారంభమవుతుంది. మనకు జనవరితో ప్రారంభమైతే వారికి మార్చి ఏప్రిల్తో ప్రారంభమవుతుంది. కనుక ప్రేమిన వారలారా జాగ్రత్తగా గమనించండి ఈ విషయం. మొదటి నెల అబీబు నెల. నిర్గమాకాండం 13వ అధ్యాయం 4వ వచనంలో అబీబు నెల అని ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మార్చి ఏప్రిల్ నెల మధ్యలో ఈ నెల వారికి జరుగుతుంది. అలాగే 2వ నెల జీపు, మొదటి రాజులు 6వ అధ్యాయం 1వ వచనం, ఏప్రిల్ నుండి మే నెల వరకు. అలాగే 3వ నెల సీవాను, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం, మే నెల నుండి జూన్ నెల వరకు. అలాగే 4వ నెల తమూజు, జకరియా 8వ అధ్యాయం 19వ వచనం. ఇది జూన్ నెల నుండి జూలై నెల వరకు ఉంటుంది వారికి. అలాగే 5వ నెల ఆవు, జకరియా 7వ అధ్యాయం 2వ వచనం, జూలై నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. అలాగే 6వ నెల ఏలూలు, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం, మొదటి దిన వృత్తాంతంలో 27:9, ఆగస్టు సెప్టెంబర్ నెల ఇది. అలాగే 7వ నెల ఏతానీము, మొదటి రాజులు 8వ అధ్యాయం 2వ వచనం, సెప్టెంబర్ మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు ఉంటుంది. అలాగే 8వ నెల బూలు, మొదటి రాజులు 6వ అధ్యాయం 38వ వచనం, అక్టోబర్ నెల నుండి నవంబర్ నెల వరకు ఉంటుంది ఇది. అలాగే 9వ నెల కిస్లేపు, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అలాగే జకరియా 7వ అధ్యాయం 1వ వచనం, నవంబర్ నెల నుండి డిసెంబర్ నెల వరకు ఉంటుంది. అలాగే 10వ నెల టెబేతు మాసం అది. ఆ టెబేతు మాసంలో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం, డిసెంబర్ నెల నుంచి జనవరి వరకు ఉంటుంది. అలాగే 11వ నెల ఇశ్రాయేలీ నెలలు ఇవి. షేబాటు, జకరియా 1వ అధ్యాయం 7వ వచనం, జనవరి నెల నుండి ఫిబ్రవరి నెల వరకు. అలాగే ఆఖరి నెల 12వ నెల ఆదారు, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఉంటుంది. మళ్ళీ సంవత్సరం వచ్చినట్టు మార్చి నెల నుంచి మళ్ళా ఏప్రిల్ నెలతో మళ్ళా సంవత్సర ప్రారంభం అవుతుంది. అదే యుగాది.
మనం ఉగాది అని చేసుకుంటాం కదా, అదే విశ్వానికి ఆది. ప్రకృతి అంతా క్రొత్తగా తయారవుతుంది. ప్రకృతిలో ఉన్నదంతా పాత ఆకులు రాలిపోయి కొత్త ఆకులుగా వస్తుంది. అది దేవుడు పెట్టిన ఆధారం కలిగిన సంవత్సరపాది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ 12 నెలలు బైబిల్లో వ్రాయబడి ఉన్న 12 నెలలు. ఇకపోతే మన క్యాలెండరు, వాళ్ళ క్యాలెండర్ కూడా మనం చూసుకున్నాం ఇప్పుడు. అంటే వాళ్ళది మార్చి ఏప్రిల్తో స్టార్ట్ అవుతుందని మనం తెలుసుకున్నాం ఇప్పుడు. అలాగే ఇప్పుడు ఈరోజు మనము బైబిల్లో క్రిస్మస్ అన్న యేసుక్రీస్తు పుట్టుక గురించి మనం ఈరోజు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే మనము బైబిల్ ప్రశ్నకు బైబిలే సమాధానం. ఒక బైబిల్లో ఒక ప్రశ్న వచ్చిందంటే దానికి బైబిలే సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రపంచం అంతా తెలియకుండానే క్రిస్మస్ చేసుకుంటున్నారు అన్నట్టుగా ఉంది. కానీ దేవుడు మాత్రం ప్రపంచానికంతా సంతోషకరమైన వార్త చెప్పాడంటే దాని వెనకల ఉన్నది సత్యమా అసత్యమా అని బైబిల్లో పరిశీలించాలి, బైబిల్లోనే పరిశోధించాలి. కనుక ప్రియమైన వారలారా, ఇక్కడ చెబుతున్న మాటలు దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. యూదారాజైన హేరోది దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అనే ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్తు. అయితే ఈ ఎలిజబెత్తు గారి భర్త జకర్యా, ఈయన ఒక యాజకుడు. ఈ యాజకుడు అబియా తరగతిలో తన తరగతి చొప్పున నడుచుకుంటున్నాడు. ఈ అబియా తరగతి అంటే ఏంటి? అబియా తరగతి అనగా ఇది ఇశ్రాయేలీలకు దావీదు చనిపోకముందు సొలొమోను రాజుని చేసిన తర్వాత, ఆ తర్వాత ఉన్న కాలమంతా ప్రశాంతంగా ఉండడం కొరకు, ఒక క్రమ పద్ధతిగా ఉండడం కొరకు ఆయన పెట్టిన ఒక క్రమ పద్ధతి. అది దేవునికి కూడా ఇష్టమైంది. కనుక ప్రేమిన వార్లారా, ఆ యాజకత్వము పెట్టిన ఆయన, అది ఆ అబియా తరగతి అంటే మనం ఒక 1 దినవృత్తాంతములు 24వ అధ్యాయము 7వ వచనము మనం పరిశీలిస్తే అక్కడ 24 యాజకత్వాలు ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. 1 దినవృత్తాంతములు 24వ అధ్యాయము 7వ వచనం. మొదటి చీటి యెహోయారీమునకును, రెండవది యోదయాకును, మూడవది హరీమునకును, నాలుగవది షయోరీమునకు, ఐదవది మల్కియాకు, ఆరవది మియామీనకు, ఐదవది మెల్కియాకు, ఆరవది మియామీనకు, ఏడవది హక్కోజునకును, ఎనిమిదవది అబియాకు, తొమ్మిదవది యెషువాకు, ఎనిమిదవది అబియాకు అన్నాడు ఇక్కడ. ఎనిమిదవది అబియాకు. అలాగూ 24 యాజకత్వాలు పెట్టాడు. ఆ 20 యాజకత్వాల్లో 18వ వచనం, 23వది దెలాయాకు, 24వది మాయాజాకు పడెను. ఇది 19వ వచనం. ఇశ్రాయేలీలకు 24 మయాజాకు పడెను. ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవా వారి పితరులకు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఇలాగూ ఏర్పాటు ఆయను. 24 యాజకత్వాలు, నెలకు 2 యాజకత్వాలు. అలాగూ మొదటి నెల 2 యాజకత్వాలు, రెండవ నెల 2 యాజకత్వాలు, మూడవ నెల 2 యాజకత్వాలు, అలాగూ 12 నెలలు 24 యాజకత్వాలు. ప్రియమైన వారలారా, అబియా తరగతి ఎప్పుడొచ్చిందంటే 4వ నెలలో 2nd సెక్షన్లో వచ్చిన యాజకత్వం ఇది అబియా యాజకత్వం. అంటే మొదటి నెల అబియా తరగతి, అబీబు నెల అనే నెలలో 2 యాజకత్వాలు జరిగిపోయాయి.
అలాగూ 4వ నెల 2వ సెక్షన్లో వచ్చింది అబియా తరగతి. ఈ అబియా తరగతి జరిగిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తున్న మాట ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 23వ వచనం, మొదటి అధ్యాయం లూకా సువార్త 23వ వచనం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. జకర్యా గారు తన సేవా దినాలు కంప్లీట్ అయిపోయినాయి, ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన ఆ దినములైన పిమ్మట, అంటే యాజకత్వమైన దినములైన పిమ్మట అతని భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయింది తను. ఆమె గర్భవతి అయిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ చెప్తున్నాను. 26వ వచనం. 6వ నెలలో గబ్రియల్ అనే దేవదూత గలిలయలోని నజరేతునకు పైన చదువుదాం. 24వ వచనం. దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకై నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిన అనుకొని 5 నెలలు ఎవరికంటా పడకుండెను. 5 నెలలు ఎవరికంటా పడకుండా తను ఉన్నట్టుగా ఈ మాట చెప్పబడుతుంది. 5 నెలలు అంటే జాగ్రత్తగా గమనించండి. 4వ నెల అయిపోయింది, 5వ నెల. 5వ నెల అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు 5వ నెల అంటే ఈ మాటల ప్రకారంగా బైబిల్లో మనం క్యాలెండర్ చూస్తున్నాం కదా, ఈ క్యాలెండర్ ప్రకారంగా 4వ నెల తమ్మూజు నెలలో అయిపోయింది. తర్వాత 5వ నెల ఆవు, దయచేసి గమనించండి, ఆవు. తర్వాత 6వ నెల ఏలూలు, 7వ నెల ఏతానీము, 8వ నెల బూలు, తర్వాత 9వ నెల కిస్లేవు, 10వ నెల టెబెతు. 5 నెలలు అంటే 5 నెలలు అంటే ఆవు, ఏలూలు, ఏతానీము, బూలు, కిస్లేపు. ఈ 5 నెలలు ఎవరికంటా పడకుండా ఉంది అంటే తను 9 నెలల వరకు ఎవరికంటా పడలేదు. అంటే 9వ నెల వరకు ఎవరికంటా పడకుండా ఉందామా ప్రేమిన వాళ్ళారా? ఆ తర్వాత బైబిల్లో ఏం జరిగిందో మనము జాగ్రత్తగా గమనిద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకుము అంటున్నాడు. అంటే గబ్రియల్ అనే దేవదూత మరియ దగ్గరికి రావటం జరిగింది. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడని ప్రభువైన దేవుడు ఆయనకు తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యుగ యుగములు ఆయనను ఏలును అని ఇక్కడ మాట సెలవిస్తున్నాడు. అప్పుడు ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండనని ఆమెతో చెప్పాను. 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానని ఇది ఎలాగూ జరగనని దూతతో అనగా అంటున్నాడు. అంటే పురుషుని ఎరగని దానని అంటే తను యాక్సెప్ట్ చేసిందనమాట, తను ఒప్పుకున్నది. నేను గర్భం ధరిస్తే నేను పురుషుని ఎరగని దానని కదా, మరి నాకు ఎట్లా గర్భం వస్తుంది అన్నప్పుడు అప్పుడు ఆమె ఒప్పుకున్నట్టుగా దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. అప్పుడు దూత ఏమంటుందో చూడండి. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. మరియా, నేను పురుషుని ఎరగని దానిని అని చెప్పిన తర్వాత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తిని నేను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను అని చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పడం జరిగింది. ప్రేమిన వారలరా, ఆ తర్వాత 36వ వచనంలో, మరియు నీ బంధురాలని ఎలిజబెత్ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది.
గొడ్రాలనబడిన ఆమె ఇది 6వ నెల. అంటే 6వ నెలలో మరియమ్మ దగ్గరికి గబ్రియల్ అనే దేవదూత రావటం జరిగింది. ఆమె గర్భం ధరించింది. ఆ టైంలో 6వ నెలలో గర్భం ధరించింది మరియమ్మ అని చెప్పచ్చు. దీన్ని బట్టి మనం అర్థమవుతుంది ఏంటంటే గర్భం ధరించటం 6వ నెలలో జరిగింది. అంటే వాళ్ళకి 6వ నెల అంటే మనకి ఏ నెల? వాళ్ళకి 6వ నెల అయితే మనకి ఏ నెల అని మనం ఒకసారి బైబిల్లో మనం పరిశీలిస్తే ఆ నెల వాళ్ళ 6వ నెల, మనది వాళ్ళకి 6వ నెల కాదు, మరి ఎలిజబెత్కి 6వ నెల. ఇప్పుడు ఆలోచించేయండి. మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల అబియా తరగతిలో జకరియా తన యాజకత్వం నెరవేర్చాడు. 4వ నెల. ఆ తర్వాత ఆమె 6 నెలలు ఎవరికంటా పడలేదు, 5 నెలలు ఎవరికంటా పడలేదు. అంటే 5వ నెల ఆమె గర్భం ధరించింది. మొదటి నెల, 5వ నెల, 2వ నెల, 3వ నెల, 5వ నెల, 6వ నెల. అంటే 9 నెలలు ఎవరికంటా 9 నెలలు ఆమె నిండు గర్భంగా ఉన్నది. 5 నెలలు, 5 నెలలు. ఇది 6వ నెల. అంటే వారి క్యాలెండర్ ప్రకారంగా 10వ నెల అని అర్థం. మొదటి 4 నెలలు యాజకత్వం కంప్లీట్ అయింది. 5 నెలలు ఎవరికంటా పడలేదు. 5 నెలలు ఎవరికంటా పడలేదు. 6వ నెలలో మరియమ్మ గర్భం ధరించింది. ప్రియమైన వాళ్ళారా, 6వ నెల అంటే వాళ్ళకి 10వ నెల టెబెత్ మాసంలో గర్భం ధరించడం జరిగింది. ఆ టెబెత్ మాసం ఎప్పుడు వస్తుందంటే ఆ టెబెత్ మాసము మనకు డిసెంబర్ నెల వస్తుంది. ఇప్పుడు ఆలోచన చేయండి. మొదటి నెల జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. 2వ నెల ఏప్రిల్, మే. 3వ నెల మే, జూన్. 4వ నెల జూన్, జూలై. 5వ నెల జూలై, ఆగస్ట్. 6వ నెల ఆగస్ట్, సెప్టెంబర్. 7వ నెల సెప్టెంబర్, అక్టోబర్. 8వ నెల అక్టోబర్, నవంబర్. 9వ నెల నవంబర్, డిసెంబర్. 10వ నెల డిసెంబర్, జనవరి. 10వ నెల అంటే డిసెంబర్, జనవరి. అంటే 10వ నెల ఆఖరి సెక్షన్లో, ఆఖరి సమయంలో వారికి 10వ నెల ప్రారంభమవుతుంది. అంటే డిసెంబర్ మాసం 15 దాటిన తర్వాతనే వారికి 10వ నెల టెబెత్ మాసం ప్రారంభమవుతుంది. అంటే డిసెంబర్, జనవరి మాసంలో మరియమ్మ గర్భం ధరించినట్టుగా ఉంది. ప్రేమైన వాళ్ళారా, ఒకవేళ డెలివరీ డేట్ గురించి మాట్లాడాలి కానీ మీరు కన్సీవ్ డేట్ గురించి మాట్లాడుతున్నారేంటి అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మరియమ్మ గర్భంలో ఉన్నాడు. దాని గురించే బైబిల్ మాట్లాడుతుంది. బైబిల్లో మాట్లాడిందంతా డెలివరీ డేట్ గురించి ఎక్కడ మాట్లాడింది తక్కువ, అంత కన్సీవ్ డేట్ గురించే మాట్లాడింది. ఒకసారి ఆదికాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము ఈ మాటలు ఒకసారి మనం 5వ అధ్యాయం చదివితే, ఆదాము వంశావళి గ్రంథం ఇది. ఆదాము సృజించబడిన దినమున షేతు 108 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కన్నాడు. షేతు ఎప్పుడు ఏనోషును కన్నాడు? షేతు కన్నాడా? షేతు భార్య కనింటుందా? అలాగూ ఏనోషు 900 సంవత్సరాలు బ్రతికి కేయినాను కనెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహాలేలును కనెను. మగవారు కంటున్నారు కానీ ఆడవారు కంటలేదు. అలాగే ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనము నుంచి మనం చదువుకున్నట్లయితే, అబ్రహాము ఇస్సాకును కనెను.
ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యూదా అనే అన్నదమ్ములను కన్నాడు. మగవాళ్ళు కంటున్నారు కానీ ఆడవాళ్ళు కనటం చెప్పటం లేదు. మగవాళ్ళు ఎప్పుడు కన్నారు? అబ్రహాము ఇస్సాకును ఎప్పుడు కన్నాడు? శారమ్మ గర్భంలోకి ప్రవేశించటమే కనటం అంటే. మగవాళ్ళు కంటున్నారు కానీ ఆడవాళ్ళు కనే సమయం గురించి బైబిల్ మాట్లాడటం లేదు. కనుక ప్రియమైన వాళ్ళరా, సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు ఆమె దగ్గరికి రావటం, ఆమె మీదికి రావటం, సర్వోన్నతుని శక్తి ద్వారా యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భంలోకి ప్రవేశించటమే ఈ సృష్టికి, ప్రకృతిలో ఉన్న ప్రతి మనిషికి రక్షణ. ఆయన ఈ లోకానికి రావటమే రక్షణ. ఈ లోకానికి వచ్చి ఆయన రక్షించాడు. అందుకే క్రైస్తవులు క్రిస్మస్ చేసుకుంటున్నారు. డిసెంబర్ మాసంలో ఆఖరి 15 రోజుల మధ్యలోనే, ఆఖరి రోజుల్లోనే వచ్చినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రియమైన వాళ్ళారా, అందుకనే డిసెంబర్ మాసం 25వ తారీఖున ప్రపంచమంతా క్రైస్తవం జరుపుకుంటుంది. ఈ క్రైస్తవం జరుపుకుంటున్న వీళ్ళందరూ ఉట్టిగా జరుపుకోవటం లేదు. సాక్షాత్తు ఇది దేవుడు నియమించిన ఆ యొక్క రాకడ గురించి చెబుతున్నారు. కానీ డెలివరీ డేట్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు వరకు మాత్రం ఒక మాట బాగా అర్థం చేసుకోవాలి. అభియా తరగతి. ఈ అభియా తరగతి అనగా 4వ నెలలో అభియా తరగతి వస్తుంది. 5 నెలలు ఎవరికంటా పడకుండా ఉండటం. అంటే 4వ నెల నుంచి 5వ నెల ఆమె గర్భం ధరించడం, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల. 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల. ఈ 10వ నెల టెబెత్ మాసం. ఈ టెబెత్ మాసం అంటే డిసెంబర్, జనవరి మధ్యకాలంలో వచ్చే నెల. డిసెంబర్ ఆఖరి దినాల్లో వచ్చిన నెల. అందుకనే మనం 25ని జరుపుకుంటున్నాం. బాగా జాగ్రత్తగా గమనించండి. క్రిస్మస్ అంటే డిసెంబర్ మాసంలో యేసుక్రీస్తు వారు పరమ విడిచి భూమి మీదకి వచ్చి మరియమ్మ గర్భంలోకి రావటమే మనకందరికీ సంతోషకరమైన వార్త. ఆ వార్త ప్రకారంగానే మనం నేడు క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ క్రైస్తవ ప్రపంచంలో ఒకవేళ క్రిస్మస్ అన్నది లేదని అనుకుంటే పొరపాటు. లేదన్న మాట ఎప్పుడు మాట్లాడొద్దండి బైబిల్లో. నాకు తెలియదన్న మాట మాట్లాడండి. ఎవరమైనా మనకు తెలియదని మాట్లాడుకుంటే బాగుంటుంది. నాకు కనబడలేదు అంటే బాగుంటుంది. బైబిల్లో లేదు, అది చెప్పలేదు బైబిల్ అనే మాట మనం స్టేట్మెంట్ ఇవ్వకూడదు. బైబిల్ లోతుల్లో ఉంటుంది ఏదైనా మాట. దాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి. కనుక ప్రేమైన వారలారా, ఈ ప్రపంచంలో ఎవరికైనా క్రిస్మస్ సందేశం అనేది లేదు అనే మాట మాట్లాడితే నోరు మూయించాల్సింది ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరూ. అలాగూ మీరు ఇతరుల నోర్లు మూయించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.